ఫ్రెండ్స్, భారత జట్టు ఏ శ్రీలంక జట్టు ఏతో కలిసి ఆడింది కదా. అయితే ఇక్కడ మన భారత జట్టు ఈ ట్రై సిరీస్ అంటే ఈ ముక్కోణపు సిరీస్ లో మన భారత జట్టు ఫైనల్స్ లో అద్దిరిపోయే గెలుపుని సాధించింది. అయితే అఫీషియల్ గా 30 కోట్ల రూపాయల అఫీషియల్ ప్రైజ్ మనీ రావడంతో పాటు ఐసీసీ చైర్మన్ అయిన జైషా ఏకంగా 25 కోట్ల రూపాయల ఎక్స్ట్రా బోనస్ ని అయితే అనౌన్స్ చేశాడు. ప్లేయర్స్ కోసం, కోచింగ్ స్టాఫ్ కోసం, అలాగే ఇంకా చెప్పాలి అంటే రాబోయే భావి తరాలకి ఇది ముందస్తు పెట్టుబడి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే శ్రీలంకకు 15 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అయితే రావడం జరిగింది కదా. అయితే ఇక్కడ ఇండివిజువల్ గా స్టాండర్డ్ పర్ఫార్మర్ గా 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా తనకి 15 లక్షల రూపాయలు వస్తే, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా 50 లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా బెస్ట్ క్యాచ్ అవార్డ్ ని 5 లక్షల రూపాయలు తను సాధించాడు వైభవ్. అలాగే యష్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్ గా, అలాగే బెస్ట్ బౌలర్ గా ఫైనల్ గా తను ఏకంగా 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఇక వనుజా సహన్ శ్రీలంకన్ ఆల్రౌండర్ దాదాపుగా 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. అయితే జైషా ఏంటంటే వైభవ్ సూర్యవంశీ కోసం, అలాగే ఇప్పుడు భారత్ ఏ జట్లో ఆడిన యువ ఆటగాళ్ళందరి కోసం ఎక్స్ట్రాగా 25 కోట్ల రూపాయలను తను అనౌన్స్ చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే యువ ఆటగాళ్ళకి ఆటలో ప్రోత్సాహం అనేది ఉండాలి. సాధారణంగా ఎప్పుడైనా సరే ఐపీఎల్లో కానీ, లేకపోతే ఇతరితర జాతీయ జట్టుకు సంబంధించిన ఆటగాళ్ళు వన్స్ సక్సెస్ అయితే అడ్వర్టైజ్మెంట్స్ అని, అలాగే అంబాసిడర్స్ అని రకరకాలుగా డబ్బు కోసం, అంటే సరే వాళ్ళకి ఉండే టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం వాడుకోవాలని చెప్పేసి ఎక్కువగా మనీని తీసుకోవటం అనేది జరుగుతుంటుంది అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో. అలా కాకుండా ఆటగాళ్ళు ఆట మీద ఫోకస్ చేయాలి అంటే వాళ్ళకి ఈ రకంగా ప్రైజ్ మనీ అనేది ఎక్కువగా ఇవ్వటం వల్ల వాళ్ళ దృష్టి అనేది ఆట మీదే కేంద్రీకృతం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ వాళ్ళ పేరెంట్స్ ని ఎక్కడికి వైభవ్ వెళ్తే అక్కడికి వెళ్ళేటట్టుగా అలౌ చేశారు కదా. ఇక ఇప్పటి నుంచి వాళ్ళ కోసం, అంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్ళు, అంటే 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా ఎవరైతే ఆడుతున్నారో, ఈ క్రికెట్ ని ఆడుతున్నారో వాళ్ళకి ఎక్స్ట్రాగా 15 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి జైషా చెప్పడం కూడా జరిగిందట. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.